ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్లో ఉన్న నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకు రావడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు వైద్య రంగంలో సేవలు అందిస్తూ దంత వైద్యానికి సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్ధతులను నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ఈ వైద్య రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా వారి అనుభవం ఎలా ఉంది, అత్యాధునిక చికిత్సా పద్ధతులు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలలో అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని మేఘనా డెంటల్ కళాశాలలో కూడా ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తూ ఉన్నారు. వైద్య రంగంలో వారి అనుభవాలు ఏంటి, కొత్త చికిత్సా పద్ధతులు ప్రస్తుతం ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు. నమస్తే సార్. మీకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఎట్లా అనిపిస్తూ ఉంది మీ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఎట్లాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచారు నవత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో, వివరిస్తారా? ముందుగా నిజామాబాద్ ప్రజలందరికీ మరియు భారతీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా నేను ఈ ఇంటర్వ్యూలో నిజామాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల స్థాపించి 25వ సంవత్సరంలో అడుగుపెట్టాము. 1999లో ఈ నవత దంత వైద్యశాల మొట్టమొదటిసారిగా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ 25 సంవత్సరాల నుంచి నిజామాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లా ప్రజలకి దంత వైద్యం అందించడంలో ముందున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదే కాకుండా మాకు ఈ తోడ్పాటు అందించినటువంటి మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు, తర్వాత చుట్టుపక్కల జిల్లా ప్రజలకు, నా తోటి వైద్యులకు, తర్వాత మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1999లో ఎప్పుడైతే మేము దంత వైద్యశాల స్థాపించామో అప్పుడు జిల్లాలో దంత వైద్యం గురించి అసలు అవగాహన చాలా తక్కువగా ఉండేది. దంత వైద్యం కూడా చాలా తక్కువ అందుబాటులో ఉండేది. అంతానే కాకుండా మెరుగైన చికిత్సలు, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీలో నిజామాబాద్ ఎప్పుడూ ముందు వరుసలో లేదు. అట్లాంటి సమయంలో మేము మొట్టమొదటిసారిగా మన జిల్లా ప్రజలకు విస్తృతమైన సేవలు అందించడానికి 2006వ సంవత్సరంలో మన తెలంగాణలోనే 4వ హాస్పిటల్గా మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ మన జిల్లా ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత కేవలం 4 హాస్పిటల్స్లోనే ఈ చికిత్సకు ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ అందుబాటులో ఉండేది. దాంట్లో ఆ 4 హాస్పిటల్స్లో మన నవత డెంటల్ హాస్పిటల్ అనేది హైదరాబాద్ బయట ఉన్న హాస్పిటల్స్లో మొట్టమొదటి హాస్పిటల్ అని తెలియజేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనివల్ల ఎంతోమంది, చాలామంది, కొన్ని వేల మంది మెడికల్ ట్రీట్మెంట్స్కి దగ్గర అయినారు. ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారి కుటుంబ సభ్యులు, కొన్ని వేల మందికి ఈ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ద్వారా మేము చికిత్స అందజేస్తూ వారికి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ అందజేయడం జరిగింది. దీనివల్ల చాలామంది ఎంప్లాయీస్, వారి ఫ్యామిలీ మెంబర్స్ మా దగ్గర బెనిఫిట్ పొందినారు. అంటే ఈ ఫెసిలిటీ మేము అందజేయడం అనేది మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే సమాజంలో ఆరోగ్యాన్ని కాపాడడంలో, దంత వైద్యాన్ని అందించడంలో ముందు వరుసలో ఉన్నందుకు కూడా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా 2016లో మొట్టమొదటిసారిగా మనం నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ క్యాష్లెస్ ఫెసిలిటీ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా మొట్టమొదటి హాస్పిటల్ మనదే ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకి. ఇక్కడే కాకుండా మన చుట్టుపక్కల జిల్లాలైన ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, ఈ 4 జిల్లాలలో, నిజామాబాద్ కాకుండా ఈ 4 జిల్లాలలో మొదటిసారిగా మనం ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ఫెసిలిటీ మన జిల్లా ప్రజలకు అందజేయడం జరిగింది. దీనివల్ల దంత వైద్యానికి ఎంతోమంది దగ్గరైనారు. ఎంతోమంది జీవితాలలో వారి నోటి ఆరోగ్యాన్ని మనం కాపాడడంలో కృతజ్ఞులైనామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఫస్ట్ టైం నిజామాబాద్లో ఎవరైనా తీసుకొచ్చారు అంటే మా నవత మల్టీ స్పెషాలిటీ వాళ్ళే తీసుకొచ్చాము. మొదటిసారిగా లేజర్ ట్రీట్మెంట్ అనేది, అత్యాధునిక లేజర్ చికిత్స దంత వైద్యంలో మనం ఫస్ట్ టైం ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా, ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ అయినా, మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో తీసుకోండి, లేదంటే అలైనర్స్లో కానీ, లేదంటే స్కానింగ్లో కానీ, ఎట్లాంటి డెంటల్ ట్రీట్మెంట్స్లో అయినా
ఓపీజీ మిషన్ హాస్పిటల్స్లో ఉండి ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ మన జిల్లాలో నవత మల్టీ స్పెషాలిటీ మొట్టమొదటి వరుసలో ఉందని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఎలాంటి చికిత్సా పద్ధతులు ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్నాయి? వారికి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి మీ హాస్పిటల్లో వివరిస్తారు? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి 2 స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కానీ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ కానీ, ఈ 2 కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. సో అంటే ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్స్ ఈహెచ్ఎస్లో ఆ స్కీమ్లో అందుబాటులో ఉన్నాయో వాటిని చేయడం జరుగుతుంది. తర్వాత దానిలో రాని వాటికి కూడా రీఎంబర్స్మెంట్ పద్ధతిలో మనం చికిత్సలు ఆల్మోస్ట్ ఆల్ డెంటల్ ట్రీట్మెంట్స్ని మనం అందజేయడం జరుగుతుంది. అంటే ఆ స్కీమ్లో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నా వాటిని మనం అందజేస్తున్నాము. ఈ విధంగా అందజేయడం వల్ల చాలామంది ఎంప్లాయీస్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీ ట్రీట్మెంట్స్ ద్వారా. ఈ ట్రీట్మెంట్స్ కొరకు మేము ఇంతకుముందు కాలంలో 10 సార్లు హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది, చాలా ఇబ్బందులకు గురయ్యేది. అట్లాంటిది ఇప్పుడు మీరు నిజామాబాద్లోనే అన్ని ట్రీట్మెంట్స్ అందజేయడం వల్ల మాకు చాలా సౌకర్యంగా ఉంది అని చాలామంది ఎంప్లాయీస్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఎలాంటి చికిత్సా పద్ధతులు, ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులో వచ్చాయి నవత డెంటల్లో? ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే ఇంతకుముందు చిగుర్ల సర్జరీ కానీ, తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో కానీ, తర్వాత చాలా చికిత్సలలో మాన్యువల్ సర్జరీస్ చేసేది. ఇప్పుడు ఏంటంటే లేజర్ టెక్నాలజీ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ లేజర్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ కాదు, సర్జరీ టైంలో తక్కువ బ్లీడింగ్ తోటి, తర్వాత కొన్నిసార్లు కుట్లు వేయకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సర్జరీ తర్వాత కోలుకునే దశ చాలా తక్కువ టైంలో హీల్ అవుతుంది. వూండ్ హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ముందు కాలంలో చిగుర్ల సర్జరీ అంటే భయపడేది. ఎంతోసేపు చిగుర్ల సర్జరీ చేసి నోట్లో అన్ని కుట్లేసి కోలుకోవడానికి ఎంతో టైం పట్టేది. ఇప్పుడు లేజర్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల రిజల్ట్ బాగుంటుంది, పేషెంట్కి తొందరగా కోలుకుంటున్నారు, తర్వాత అవస్థ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది కాకుండా ముందు కాలంలో పళ్ళు తీసిన వారికి కొన్నిసార్లు ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం లేకుంటే రోజు తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళు పెట్టే సమయం ఉంటుండే. ఇప్పుడు మనం నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలలో ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా పళ్ళు తీయకుండా ఫిక్స్డ్ పళ్ళు అమర్చడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా డెంటల్ కేసెస్, ఇంప్లాంట్ సర్జరీస్ మన హాస్పిటల్లో చాలా కేసెస్ చేయడం జరిగింది. చాలామంది పేషెంట్స్ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్స్ కొరకి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి కూడా మన హాస్పిటల్లో డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి రోజు తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళు కాకుండా డెంటల్ ఇంప్లాంట్స్ పద్ధతిలో ఫిక్స్డ్ పళ్ళు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముందున్న ఇంప్లాంట్స్ పద్ధతి ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత కొన్నిసార్లు 3 months ఆర్ 4 months మనం వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఫిక్స్డ్ పళ్ళు పెడుతుండే. ఇప్పుడు బేసల్ ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా మనము 3 daysలోనే ఇంప్లాంట్స్ పెట్టిన 3 daysలోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి తొందరగా ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు పళ్ళు ఎత్తుగా ఉంటే లేదంటే ఎగుడు దిగుడుగా ఉన్న వాళ్ళకి ముందు మెటల్ క్లిప్స్ కానీ అట్లాంటి బ్రేసెస్ ట్రీట్మెంట్ చేస్తే చాలామంది ఆ క్లిప్స్ గుచ్చుకొని తర్వాత చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది. కొంతమంది అమ్మాయిలు పెళ్లి చూపులలో ఆ క్లిప్స్ కనబడద్దని, ఫంక్షన్స్లలో కనబడద్దని చాలా ఇబ్బందులకు గురవుతుండే. అట్లాంటి వారికి ఇప్పుడు అలైనర్స్ పద్ధతి ద్వారా అసలు క్లిప్స్ కనబడకుండా ట్రీట్మెంట్స్ అనేది మనం అందుబాటులోకి తేవడం జరిగింది. ఇది కూడా చాలామందికి సౌకర్యంగా ఉంది. సో ఈ అలైనర్స్ ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్స్కి క్లిప్స్, మెటాలిక్ క్లిప్స్ లేకుండా మనం చికిత్సలు అందుబాటులోకి తెస్తున్నాం. వేసవి కాలంలో చిన్నపిల్లలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఇటు పెద్దవారికి కావచ్చు, దంత సమస్యలకు సంబంధించిన చికిత్స పొందడానికి ఇది అనువైన సమయమే అంటారా? ఒకసారి వివరిస్తారా? చాలామంది ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే కొన్నిసార్లు ఎక్కువ విజిట్స్ అయ్యే ట్రీట్మెంట్స్ అంటే డెంటల్ ట్రీట్మెంట్స్లో ఏదన్నా పర్టిక్యులర్గా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ కానీ, లేదంటే మల్టిపుల్ టీత్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, లేదంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేస్తూ పళ్ళు ఫిక్స్ చేయడం కానీ, లేదంటే క్లిప్స్ ట్రీట్మెంట్ కానీ, కొన్నిసార్లు ఏమవుతుందంటే మొదటి వారంలో కానీ మొదటి 10 రోజుల్లో కానీ కొంచెం పేషెంట్కి
అలవాటు పడడానికి ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు నంబర్ ఆఫ్ విజిట్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. దీనివల్ల ఏంటంటే చాలామందికి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు. తర్వాత ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ లీవ్స్ పెట్టుకొని స్కూల్ మానేసి ట్రీట్మెంట్స్కి రావడానికి కొన్నిసార్లు వాళ్ళు వెనక ముందయ్యి చికిత్సను పోస్ట్పోన్ చేస్తుంటారు. అంటే ఆ ట్రీట్మెంట్స్ చేసుకోకుండా ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా లేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వేసవి అనేది సరైన సమయం. ఎందుకంటే విద్యార్థులందరికీ వేసవి సెలవులు ఉంటాయి. అట్లనే టీచర్స్కి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఈ వేసవి కాలంలో ఉండే ఈ హాలిడేస్ని ఉపయోగించుకొని డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఈజీగా ఇంటి దగ్గరే ఉంటారు. చాలామంది ఇప్పుడు పిల్లల్ని మనం చూస్తున్నాం. నిజామాబాద్ తర్వాత హైదరాబాద్ వెళ్ళి హాస్టల్స్లో ఉండి చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. స్కూల్ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ ఇట్లాంటి వాళ్ళు మల్టిపుల్ విజిట్స్ ఉన్న ట్రీట్మెంట్స్కి ప్రతిసారి హైదరాబాద్ నుంచి రావాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ హాలిడేస్ టైం అనేది చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ హాలిడేస్ని సద్వినియోగం చేసుకుంటే డెంటల్ ట్రీట్మెంట్స్ మనం తక్కువ విజిట్స్లో ఇక్కడే ఉంటారు కాబట్టి పేరెంట్స్కి తర్వాత స్టూడెంట్స్కి అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ట్రీట్మెంట్స్ కంఫర్టబుల్గా వచ్చి చేసుకోగలుగుతారు. దంత సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, దంత సమస్యలు లేని వారు కావచ్చు, రెగ్యులర్గా అసలు ఎన్ని రోజులకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించాలి అంటారు? మీరు ఇచ్చే సందేశం. తెలుగులో ఒక నానుడి ఉంది మెడికల్ టర్మ్స్లో, ఏంటంటే ఓరల్ హెల్త్ ఈజ్ ఫర్ ఓవరాల్ హెల్త్. అంటే నోటి ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది. మనం పాతకాలంలో పురాణాలలో కూడా చూస్తాం. ఎప్పుడైతే చిన్ని కృష్ణుడు ఆ మట్టిని తిని నోట్లో అంత మట్టి ఉంటుందో అప్పుడు వాళ్ళ తల్లి యశోద ఏమంటుంది, నోరు తెరిచి చూడగానే కృష్ణుడి నోట్లో అన్ని లోకాలు కనిపించినట్టు నోరు అనేది ఓరల్ క్యావిటీస్ విండో ఫర్ అవర్ బాడీ. ఇట్ ఈస్ ద గేట్వే ఫర్ అవర్ బాడీ. సో నోటి ఆరోగ్యం ఉంటేనే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. మనం నోటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల వేరే డిసీజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు చూస్తున్నాం. ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ ఇన్ మెడికల్ లిటరేచర్ ఆల్సో. సైంటిఫిక్ జర్నల్స్లో కూడా ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ప్లేస్లలో దీని గురించి రీసెర్చ్ జరుగుతుంది. ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే నోట్లో చెడిపోయిన పళ్ళు కానీ చిగుర్లలో ఇన్ఫెక్షన్ కానీ వాపు కానీ ఉంటే ఆ బ్యాక్టీరియా కానీ వ్యాధి కానీ ఏదైనా మనం తినే ఆహారంతో పాటు మన జీర్ణ వ్యవస్థలో పోయి అది రక్త ప్రసరణ ద్వారా శరీరంలో ఇతర భాగాలకి స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ఫ్రమ్ ఓరల్ క్యావిటీ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. దిస్ ఈస్ కాల్డ్ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే ఇన్ఫెక్షన్ నోట్లో ఉంటుంది కానీ దాని యొక్క మేనిఫెస్టేషన్స్, దాని యొక్క ఆ స్ప్రెడ్ అనేది శరీరంలో కొందరికి చర్మ వ్యాధిలాగా కానీ కొందరికి గుండె వ్యాధులలాగా కానీ లేదంటే కొందరికి ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ లాగా కానీ ఇట్లాంటి వివిధ రకాలైన జబ్బులకి ఈ నోటి జబ్బులు కారణమవుతాయని మనం చెప్తుంది కాదు. బ్రిటిష్ డెంటల్ జర్నల్స్లో ఆ తర్వాత ఎన్నో మెడికల్ జర్నల్స్లో దీని మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మీరందరూ ఆరోగ్యంగా సురక్షితంగా మీ దంతాలను కాపాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో ఫనీ భారతీ ఛానల్, నిజామాబాద్.